వేణుస్వామి తినొక ఆస్ట్రాలజీ దిగ్గజం అని చెప్పేసి తనకు తాను ఫీల్ అయ్యే ఒక ఆస్ట్రాలజర్. అంటే ఆస్ట్రాలజీలో తనను తన్నేవాడు లేదని ఫీల్ అయ్యే ఒక ఆస్ట్రాలజర్. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఫస్ట్ వాళ్ళ విడాకుల గురించి మాట్లాడే ఒక ఆస్ట్రాలజర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ కూడా వార్తల్లో నిలిచారు. అసలు ఇంతకు ఏం మాట్లాడారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. వేణుస్వామి ఎప్పుడు కూడా వార్తలలో నిలిచే వ్యక్తి. తనకు తాను ఎప్పుడు కూడా అనుకుంటాడు ఎప్పుడు వార్తలలో ఉండాలని చెప్పేసి అనుకునే ఒక వ్యక్తి తను. అలాంటిది ఈరోజు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ మీద మాట్లాడడం, అది కూడా గిరిజన దేవుళ్ళ మీద మాట్లాడడం, అది ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? లాస్ట్ టైం కూడా మనం ఒక టాపిక్ చేశాను, చూసావా? తను మాట్లాడింది నా గురించి నా తిడుతుండు అని చెప్పేసి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడంట. ఈయన మీద కేసు పెట్టండి, మీ మీద కేసు నన్ను తిడుతుండంట. ఊరికే తిడతారా మనుషులు? నువ్వు రోడ్డెక్కి వాగడం దంతా ఏంటది? అప్పుడు ఆడవాళ్ళ గురించి. సో ఈ సమ్మక్క సారక్క జాతర గురించి మాట్లాడారు. వీళ్ళు నాన్ వెజ్ తింటారు, అక్కడే కోళ్ళను బలిస్తారు, అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు అని చెప్పేసి వీళ్ళు చేసే ఈ చర్యకి జూబ్లీ హిల్స్ లో ఒక విల్లా కొనొచ్చు ఆ డబ్బులతో అని చెప్పేసి అన్నాడు. అంటే తెలంగాణ వాళ్ళని తాగుబోతులుగా చిత్రీకరించాడు, సమ్మక్క సారక్క దేవతల్ని కూడా ఆ పూజా విధానాన్ని అవమానించాడు. అంటే తను కూడా తను చేసే పూజా విధానంలో అమ్మవారికి బలులు ఉంటాయి, అది మద్యం తాగుతారు అని చెప్పడం, మద్యాన్ని ప్రసాదంగా అమ్మవారికి ఇస్తామని చెప్తారు, నాన్ వెజ్ ని అమ్మవారికి ప్రసాదంగా ఇస్తాము, నేను తింటానని కూడా చెప్పాడు కదా. మరి అక్కడ నుంచి గెంటేసిన తర్వాత అది చేదైపోయింది. కామాఖ్య నుంచి గెంటేశారు, అందుకు అది నచ్చలేదేమో ఆ చర్య ఆయనకి. సరే, ఇప్పుడు దీని గురించి మాట్లాడదాము. కులం, మతం, ప్రాంతం ఎంత సెన్సిటివో దేవుళ్ళ గురించి కూడా మాట్లాడకూడదు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోయినా కనీసం ఆరాధించే మనుషుల నమ్మకాన్నైనా నమ్ము. నమ్మని అవసరం లేదు, ఆ నమ్మకానికి ఒక విలువ ఇవ్వాలి. వాళ్ళని కించపరిచేలా మాట్లాడొద్దు. ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే, సమ్మక్క సారక్క ఈవెంట్ ఎంత పెద్దదో అందరికీ తెలుసు. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తర్వాత వనదేవతలుగా కోలుస్తారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళినా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళినా, కనకదుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళినా మనకు ఒక మూర్తులు ఉంటారు. చివరికి పూరిలో పెద్ద కళ్ళు వేసుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపం, కానీ ఒక రూపం ఉంటుంది. అసలు ఇక్కడ రూపమే లేదు. కుంకుమరినో లేకపోతే బ్యాంబూ ఆ రూపంలో తీసుకొస్తారు. తెచ్చే విధానం కూడా ఎలా ఉంటుంది? నిజంగా దేవుడు రూపాన్ని తీసుకొచ్చినట్లుగా, అసలు దేవతనే తీసుకొస్తున్నట్లుగా కొండపై నుంచి వాళ్ళు అలా రావడం, దాని బాగా ప్రొటెక్షను, అలా తీసుకెళ్ళి అమ్మవారిని గద్దె మీద కూర్చోబెట్టడం. అమ్మవారి గద్దె మీదకి వచ్చే ముందు అంటే అది పెద్ద చర్య. గద్దె మీద సమ్మక్క, సారలమ్మ, పడిగిద్ద రాజులు వీళ్ళందరూ వచ్చారు, జంపన్న వాళ్ళందరూ ఉన్నారు అంటే చాలా పెద్ద, ఆ రోజు పెద్ద విషయం. మళ్ళీ తర్వాత వనప్రవేశం కూడా అంతే గ్రాండ్గా అవుతుంది. ఈ ఈవెంట్కి ముందు కూడా వాళ్ళు ఒక నెల ముందు నుంచి కూడా అక్కడ ఆ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తూ ఉంటారు. చాలా పెద్ద పండగ ఇది ఇట్లా చెప్పాలంటే. ఎందుకంటే మన భారతదేశం నలుమూలల నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. ఇక్కడ కన్నప్పది అదొక టైప్ ఆఫ్ భక్తి, కామాఖ్యది అదొక టైప్ ఆఫ్ భక్తి, తిరుమల కొండది అదొక టైప్ ఆఫ్ భక్తి. ఇక్కడ ఇది ఎక్కడో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటారు. బట్ అందరూ అందరినీ ఆరాధిస్తూనే ఉంటారు. ఒక్కో దగ్గర ఒక్కో రూపం, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. పుష్ప సినిమాలో చూసాం గంగమ్మ జాతర, అక్కడి తంతు వేరేలా ఉంటుంది. ఆడవాళ్ళ గెటప్, మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్ వేసుకొని అమ్మవారికి అంతెందుకు, అది ఇంకా చాలా 1 కాదు 2 కాదు బోల్డ్ అనే సినిమాలు. పోనీ సిరిమాను పైడి తల్లి ఉత్సవం చూసుకో, అదొక నాగోబా జాతర, వాళ్ళదొక తీరు. ఒక్కొక్క దర్శనం ఒక్కొక్కలాగా. కాంతారా ఆ దేవుళ్ళది అదొక తీరు, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వెవరు మాట్లాడడానికి దాని గురించి? అంత అవసరం ఏముంది? నెక్స్ట్ ఇంకా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, నువ్వు మందు గురించి అన్నావు కదా, సమ్మక్క జాతరలో మొత్తం మందు ఉంటుంది అని. తెలంగాణలో మందు అనేది ఒక ఎమోషన్. నీకు పండగ వచ్చినా మందే, చచ్చిపోయినా మందే, మనిషి పుట్టినా మందే. అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుట్టాడా, మాది మందు పార్టీ. మనిషి చచ్చిపోయినా మంది ఎక్కడరా? బ్రేకప్ అయినా మందే, కలిసినా మందే, ప్రేమించుకున్నా మందే, నువ్వు గెలిచినా మందే, ఓడిపోయినా మందే, నువ్వు ఎగ్జామ్ పాస్ అయినా మందే, ఫెయిల్ అయినా మందే, సంతోషం కలిగిన మందే, బాధ కలిగిన మందే.
తెలంగాణలో నాకు అన్ని ప్రాంతాల్లో ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం ఎక్కువ. ఇకపోతే పనిచేసే వాళ్ళ ఎమోషన్స్ చూద్దాం. సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారా, బావిలో ఎక్కడో దిగుతారా, దసరా సినిమాలో నానిలాగా ఇంత వేసుకొని పోతారు మా లోపలికి, వాళ్ళకి ధైర్యం కోసం అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచో అందరు వచ్చి కన్స్ట్రక్షన్లో పనిచేస్తారా, పొద్దున్న లేస్తే వాడికి పొలం కూలిగా దీనికి వెళ్ళాలి, సాయంత్రానికి 500-600 తెచ్చుకోవాలి, మళ్ళీ తెల్లారి అదే ఒళ్ళంతా హూనం చేసుకోవాలి, కాబట్టి ఇంత తాగి పడుకుంటాడు అంతే. దాన్ని నేనైతే తప్పుపట్టను. నెక్స్ట్ దేవుళ్ళకి బియ్యం ఇస్తారు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, ఒక ఆయన టింగ్ టింగ్ అనుకుంటూ కూర్చుంటాడు, ఆయనకు కూడా మందు తాగిపించి ఆయన చెప్పేదాన్ని పాటలు పాడించుకొని పెద్దవాళ్ళకి వాళ్ళ ఫోటోల దగ్గర పెడతారు, అక్కడ మందే ఉగ్గు కథ లాగా. అండ్ ఇంకా ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతికి మందే, దసరాకి మందే, మన బోనాలు ఇక్కడ గ్రామ దేవతలు అన్ని మందేమా. అండ్ ఇంకొకటి లైన్లలో ఇళ్లలో 10 కుటుంబాలు కలిసి సైడ్ పిల్ల అనేది చేసుకుంటారు. మనిషి అందరు వాటాలు వేసుకుని ఒక మేకను కోసి బలిచ్చేసి అందరూ వండుకొని తింటారు. ఆ రోజు ఆ వండుకు తినే దగ్గర కూడా అక్కడ మందే. అండ్ ఇంకొకటి తెలంగాణలో మందు బ్యాండ్ కాదు, ఓకేనా, అమ్ముకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం అదేం పెద్ద అదేం నిషేధం కూడా కాదు. అంటే అఫ్ కోర్స్ దానికి కన్సంప్షన్ ఈజ్ డేంజరస్ టు హెల్త్, అయినప్పటికీ కూడా వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళకు ఉన్నాయి, దాన్ని ఏం అనలేం. అట్లాంటి చోట దాన్ని భక్తికి ముడిపెట్టారు వీళ్ళు 2 అంశాల్లో, ఒకటి బోనాలు, ఇంకోటి మధ్య మధ్యలో ఉన్న గ్రామ దేవతల ఫంక్షన్స్ వాళ్ళకి సొంతంగా పోచమ్మను ఎల్లమ్మను చేసుకున్నప్పుడు, అంటే అది బోనాలకే లింక్ పెడదాం. సమ్మక్క సారక్క జాతర, ఈ జాతరలో అడుగడు మొత్తం కోళ్ళు మందు షాపులు ఇవే ఉంటాయి, వాళ్ళకి లైసెన్స్లు అవే ఇస్తారు, ఎటు తిరిగి ఎవరో ఒకరు వండుకుంటూ ఉంటారు. అండ్ అది ఆ టెరిటరీలో చెప్తాను నీకు ఒక మాయ చూడు, దేవుళ్ళకి రూపం లేదనేది పక్కన పెడితే 3 days ఈవెంట్, సారలమ్మ ఎంట్రీ నుంచి వనప్రవేశం వరకు ఇటు పోయే వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు, ఆర్గనైజ్డ్గా ఏమి ఉండదు. నువ్వు కోడిని కోసావా ఆ స్కిన్ వ్యర్థాలన్నీ అక్కడ అటో ఇటో వేస్తావు, పేగులు గీగలన్నీ అన్నీ ఉండవుగా, మేకను కోసినా అదే చేస్తావు, నీ కూరగాయలు కడిగిన వాటరు చెత్త చెదారం అక్కడే వేస్తావు, ఉల్లిపాయ పొట్టు టొమాటో తొక్కు అక్కడే వేస్తావు, మార్నింగ్ టిఫిన్లకి మిగిలిన అడ్డమైన చెత్త అక్కడే వేస్తావు, అన్ని చుట్టుపక్కలే నీకు అవతలకు బార్డర్ లాంటి ప్రదేశాలు అక్కడక్కడక్కడే వేస్తావు. ఓవర్వ్యూలో చూస్తే మొత్తం అక్కడంతా అదే ఉంది. నీకు ఒక ఈగ వాళ్ళదు, ఒక బ్యాడ్ స్మెల్ రాదు ఆ 3 days. ఒక ఈగ వాళ్ళని కనపడదు తెలుసా, ఒక ఈగ కనపడదు, ఒక దోమ కనపడదు 3 రోజులు. కావాలంటే ఈసారి మళ్ళీ ట్రై చేసి చూడు ఒకసారి, నువ్వు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళని అడిగి చూడు, అదో డిఫరెంట్, వాళ్ళకి అదొక నమ్మకం. అంటే అక్కడికి వెళ్తే ఎలాంటి హాని జరగదు, ఏమీ జరగట్లేదు, బాగానే ఉన్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎలా అయితే మాలలో ఉన్న రోజులు మాకు ఏం కాదు మంచి జరుగుద్ది, మాల తీసాక నాకు చాలా బాగా జరిగిందని చెప్పుకుంటారు. ఈవెన్ ఎక్కడైనా ఒక్కొక్క భక్తి ఒక్కొక్క తీరు కదా, ఏది తీసుకున్నా సరే ఆ ఉత్సవం రోజు వాళ్ళు బాగుంటారు. ఈవెన్ బోనాలైనా సరే, ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము చక్కగా బోనం సమర్పించుకున్నాము వచ్చాము, గుడి ఇంతే ఉంటది, ఆ కాలనీ అందరు వస్తారు, ఏడ తొక్కిసలాట జరిగింది మా పలారం బండ్లు తీస్తారు, తర్వాత తొట్టెల పండుగ అని చెప్పేసి నెక్స్ట్ డే తొట్టెల్ని కూడా తీసేస్తారు. మళ్ళీ హైదరాబాద్ లో సదర్ అని ఒక ఫంక్షన్, అదొకటి. ప్రతిదానికి ఎక్కడో దగ్గర మందుతో లింకులు ఉంటాయి. వాళ్ళు అది అమ్మవారికే సాగబోసి తాగుతారు. ఆ అమ్మవారి భక్తికి ప్రాబ్లం లేదు, నీకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి తిరుమల గురించి మాట్లాడాడు కదా, అది కూడా చెప్తాను నీకు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మనం గుడికి వెళ్తే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి, నాన్ వెజ్లు ఎలా తినర్లే, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలనేది ఒకటి ఉంటుంది కదా. నువ్వు ఈరోజు తిరుమలకి వెళ్ళావు, కొండ ఎక్కడం స్టార్ట్ చేసావు ఈ టైంకి, నువ్వు ఎక్కేసరికి 6 గంటలు, తర్వాత నువ్వు క్యూ లైన్లో వెళ్తావు. క్యూ లైన్లో 18 కంపార్ట్మెంట్లు ఉందనుకో, ఫుల్ బ్రహ్మోత్సవం టైంకి వెళ్ళావు, నీకు 2 రోజులకు కానీ దర్శనం అవ్వదు. 2 రోజుల లైన్లో నువ్వు స్నానం చేయకుండానే ఉన్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చావు కదా. మరి రూల్ ప్రకారంగా చూస్తే నువ్వు మళ్ళీ స్నానం చేయాలి. ఆ రోజు అయితే నువ్వు స్నానం చేయలేదుగా, ఆ ముందు రోజు చేయలేదు, అంతకుముందు రోజు చేసావు నువ్వు. మరి నువ్వు ఎక్కేటప్పుడు భక్తిగా మరి డైరెక్ట్ దేవుడి గుడిలోకి వెళ్ళావు, వెండి వాకిలి దాటావు, బంగారు వాకిలి దాటావు, దేవుడికి కొంచెం అడుగు దూరంలో ఇక్కడ ఉండి దండం పెట్టుకున్నావు వచ్చావు. మరి ఇంకేంటి ఎక్కడైపోయింది? విఐపీలు అంటే అప్పటికప్పుడు హెలికాప్టర్లు దిగి లక్షణంగా స్నానాలు షవర్ బాత్ చేసేది డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాడు. లేదా వాళ్ళకి ఇంకా శక్తి ఉంటే దేవుడిని కూడా వాళ్ళ దగ్గర రప్పించుకుంటాడు, దేవుడా నాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ వెళ్ళి నీ భక్తులను చూసుకోవాలి.
అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? ఈ నాకు ప్రేక్షకులను వస్తుంది, భక్తులు, సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి చెప్పు? మరి అవన్నీ మాట్లాడకూడదు. అంటే సర్వదర్శనంలో ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అదే అంటున్నామా, దేవుడికి లేని బాధ వీడికి ఎందుకు ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని గెలుగుతున్నావు? తాను భక్తుడిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవం, నా కుల దైవం, అంటే తనని నమ్ముకున్న భక్తుడిని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంటి దగ్గర చూసినా కూడా, అంటే తన ఇంటర్వ్యూస్ లో చూస్తే పెద్ద పెద్ద స్టాచ్యూస్, అంటే లైక్ ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి దేవుడివి. అండ్ ఇంకొకటి సమ్మక్క జాతర, ఆ 3 days వాళ్ళు అక్కడ జంపన వాగులోనే స్నానం చేస్తారు. నువ్వు సబ్బులు సర్ఫులన్నా లేయడానికి లేదు, కలుస్తుంది అందులోనే ఏదో ఒకటి చేసి సబ్బు సర్ఫ్ కావాలంటే పక్కన నీకు పంపులు పెడతారు, అక్కడ చేసుకోవాలి. దీన్ని పాడు చేయొద్దు. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తావంటే, ఒట్టి సమ్మక్క సారకకే వెళ్ళరు ఆ 3 days. వేములవాడ, కొమరెల్లి మల్లన్న, ఏడుపాయలు, భద్ర వరంగల్ దేవత భద్రకాళి అక్కడికి వెళ్తారు. ఇంకో 2-3 టెంపుల్స్ ఫేమస్ ఏముంటే అన్ని కవర్ చేసుకొని ఆ ట్రిప్ పూర్తవుతుంది. ఏ రోజైతే ఇంట్లోంచి బయలుదేరుతారో అప్పుడు ఫ్రెష్గా ఉంటారు వీళ్ళు. అందరూ ఒక పెద్ద DCM వేసుకొని, ఒక పెద్ద డ్రమ్ము, తిండికి కావాల్సిన సరుకులు అవి ఇవి అన్ని మందు మార్బలం పట్టుకొని బయలుదేరుతారు. అక్కడ ఎక్కడో పడుకుంటారు రోడ్ల మీద, చిన్న టెంట్ అట్లా వేసుకొని అక్కడ ఇక్కడ పడుకొని అందరూ స్నానాలు చేసి ఇదంతా కంప్లీట్ చేసుకుంటారు. స్నానం అంటే వాళ్ళు నీళ్ళలో మునిగి తేలడమే స్నానం, అంతే. నీట్గా షవర్ బాత్ అవన్నీ కాదు, స్టీమ్ బాత్ అవన్నీ చేయరు. జస్ట్ మళ్ళీ ఇంటికి వస్తే కానీ వాళ్ళు రీఫ్రెష్ అవ్వరు. కానీ ఇదంతా ఆధ్యాత్మిక టూర్ వీళ్ళకి. మొత్తం ఆ టూర్ అంతా కూడా ఒక ఆనందంగా వెళ్తారు, హ్యాపీగా వస్తారు. దాంట్లో మందు మార్బలాలు అన్నీ ఉంటాయి. ఆ భక్తి, ఆ పండగే అలాంటిది. ఇంకా చెప్పాలంటే ఆ ఫెస్టివలే అలాంటిది. నీకేంటి ప్రాబ్లం ఏంటి? ఎన్నో దేవుళ్ళని చూస్తారు. చివరికి నరసింహస్వామి దగ్గరికి కూడా వీలైతే వెళ్తారు. అక్కడ దారిలో కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారా, స్వర్ణపురం ఏదో ఉంది, స్వర్ణగిరి. అది తిరుమల తిరుపతి లాగా ఉంటుంది, పెద్ద టెంపుల్. అక్కడికి వెళ్తారు, అన్ని తిరిగేసి వస్తారు తెలుసా, అంతే. అది కోనేట్లోనే మునిగి తేలుతారు వాళ్ళకి, అంతే. అదే స్నానం చెప్పాలి అంటే. అండ్ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఆ కోనేరు ఫెసిలిటీ కూడా ఉండదు. నువ్వు బయటకు వచ్చి కోనేరుకి వచ్చినప్పుడు నీకు లైన్ పోతుంది, నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సో ఎప్పుడు దేవుళ్ళు, కులం, మతం, ప్రాంతం, సెన్సిటివ్ అంశాలని తాకొద్దు. నువ్వు ఫేమస్ అవ్వడానికో, నీ గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికో నీకు ఎందుకు అంత అవసరమే ఉంది? సమ్మక్క సారలమ్మ జ్యోతికి నువ్వు ఎందుకు వెళ్ళడం? కోట్ల మంది అండ్ నమ్మకాన్ని అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, 1,000,000 మంది అక్కడికి వెళ్ళే వాళ్ళు. కొన్ని కోట్ల మంది ఇళ్లలోనే చేసుకుంటారు, అక్కడ దాకా వెళ్ళకుండా.